ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాళ్ళు స్టాక్స్లో అవ్వచ్చు, ఇండెక్స్లో అవ్వచ్చు, వాట్ ఎవర్ ఎక్కడ ట్రేడింగ్ చేసినా సరే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సీక్రెట్ టిప్ని అయితే ఫాలో అవ్వండి. మీ ట్రేడింగ్లో ఇంకా మంచి రిజల్ట్స్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో దానికోసం మాట్లాడే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మీరు ఏవైనా స్టాక్స్లో అవ్వచ్చు, ఇండెక్స్లో అవ్వచ్చు ట్రేడింగ్ చేసేటప్పుడు ప్రీవియస్ డే క్యాండిల్ ఉంటుంది కదా, ఆ క్యాండిల్ యొక్క హైని లోని మార్క్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా స్టాక్లో బయింగ్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసేటప్పుడు మీరు ఏ క్యాండిల్ని అయితే మార్క్ చేశారో, ప్రీవియస్ డే క్యాండిల్ని మార్క్ చేసి ఉంటారు కదా, దాని హై బ్రేక్ అయితేనే మీరు బయింగ్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. దాని అర్థం ఏంటంటే ప్రీవియస్ డే ఏదైతే హై క్రియేట్ అయిందో ఆ హై కూడా బ్రేక్ అయింది అంటే బయ్యర్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నారు, ఆ స్టాక్ ని ఇంకా పాజిటివ్ గా చూస్తున్నారు, కాబట్టి ఆ స్టాక్ లో ఇంకా ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదే మీరు బయ్యింగ్ సైడ్ సెలెక్ట్ చేశారు కానీ లో బ్రేక్ డౌన్ జరిగింది, అలాంటప్పుడు ఆ స్టాక్ లో మీరు ట్రేడ్ యాక్టివిటీని అవాయిడ్ చేయడం బెటర్ ఆప్షన్. సేమ్ మీరు సెల్లింగ్ కోసం ఒక స్టాక్ని సెలెక్ట్ చేసేటప్పుడు హై బ్రేక్ అయితే మీరు అవాయిడ్ చేయాలి, లో బ్రేక్ డౌన్ జరిగితే హ్యాపీగా ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయొచ్చు. బట్ ఈ ఒక్క ఫ్యాక్టర్నే కన్సిడర్ చేసి మీరు ట్రేడ్ ఎప్పుడు చేయకూడదు. ఇది ఒక బెస్ట్ ఫ్యాక్టర్ అనమాట. మీరు ఏ స్టాక్లో అవ్వచ్చు, ఇండెక్స్లో అవ్వచ్చు ట్రేడ్ చేసేటప్పుడు ప్రీవియస్ డే క్యాండిల్ హై లోని మార్క్ చేసి హై బ్రేక్ అయితే పాజిటివ్, లో బ్రేక్ డౌన్ జరిగితే మీరు సెల్లింగ్ సైడ్ అయితే ఆపర్చునిటీస్ అనేవి ప్లాన్ చేయొచ్చు. దీంతో పాటు ప్రైస్ యాక్షన్ ఫాలో అవ్వాలి. సపోర్ట్ రెసిస్టెన్సీగా ఈ హై లో అనేవి యాక్ట్ చేస్తాయి కాబట్టి హై బ్రేక్ అయ్యేటప్పుడు మీరు పాజిటివ్గా చూస్తారు, లో బ్రేక్ డౌన్ జరిగేటప్పుడు నెగిటివ్గా చూస్తారు. అండ్ దీంతో పాటు ఇండికేటర్స్, మీరు ఏమైనా ఇండికేటర్స్ని యూజ్ చేస్తూ ఉంటే ఆప్షనల్గా యూజ్ చేయాలి. ఓన్లీ ఇండికేటర్స్ని బ్లైండ్గా మాత్రం అప్లై చేయకూడదు. ప్రైస్ యాక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రైస్ యాక్షన్తో పాటు మీరు ఇండికేటర్స్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇక ఫ్రెండ్స్, మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఏంటనేది కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ మీకు ఇంకా బెటర్ స్ట్రాటజీస్ అనేవి నేను ఈ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ప్రతి ఒక్కరు ఈ షార్ట్ని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.